మిత్రులకి నా నమస్కారం. అలాగే కూటమి ప్రభుత్వం నిన్నటి రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని తిరుపతిలో ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూటమిలో మెయిన్ లీడర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, అలాగే బీజేపీ వారు అందరూ కూడా నిన్న నిర్వహించడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ చేసే కార్యక్రమాల మీద ఏదో ఆరోపణలు చేస్తారు వైసీపీ వారు. అవన్నీ కూడా ప్రజలు నమ్మే పొజిషన్లో లేరు. పోతే పొద్దుట ఒక ఎలక్ట్రానిక్ మీడియా వారు కొంతమంది అసమర్థులు ఉన్నాయి, కూటమిలో వారికి కూటమి సంప్రదాయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక అభియోగం, ఒక బురదజల్లే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సీనియర్ పాత్రికేయులు, మీడియా వారు ఉన్నారు ఇక్కడ. తాడేపల్లిగూడెం గురించి ముఖ్యంగా షాడో ఎమ్మెల్యే మాట్లాడినారు, ఎమ్మెల్యే గారని సంబోధించడం జరిగింది. అలాంటిది ఏమన్నా జరుగుతుందా లేదా ఆ ఒక్క మీడియా వాళ్ళు అంతేకాదు, మీ అందరికీ అటువంటి జరిగిందో లేదో మీరు కూడా అవగాహన ఉంది కాబట్టి నిరూపించాలి. నేను డిపార్ట్మెంట్లతో కానీ తదితర ఆఫీసర్లతో 85 కొద్దిగా ఉన్న 87 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఆ రోజు మా గ్రామం నిమిత్తం కానీ చుట్టుపక్కల గ్రామం వారు కానీ వారి గురించి వెళ్ళటం, మాట్లాడటం, చేయటం జరిగింది. ఆ అలవాటు అప్పటి నుంచి ఉంది నాకు. ఇప్పుడేదో మీడియా వారు ఈ అధికారాన్నంతా నా చేతిలో తీసుకుని ఎమ్మెల్యే గారి కంట ఎక్కువ నా దందా జరుగుతుందని ఏదో అపోహగా మాట్లాడుతున్నారు. బురదజల్లి కార్యక్రమం ఒకటి నేను రాయించానని ఒకటి చెప్తున్నాడు. అవగాహన లేని వారు చెప్పిన మాటలు విని ఇలాగా స్టేట్ మీడియాలో వేయటం అక్రమం. మీరు అది మీ స్టాఫ్ కూడా ఇక్కడ ఉంటారు, మాట్లాడించండి. నేను ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏ శాఖలో కానీ నా ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఏ పార్టీలోకి వెళ్ళినా నాకంటూ ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంలోనే ఓ వర్గం ఉంది. వారికి నిమిత్తం పీఆర్పీ వాళ్ళు జగన్ గారు పిలిస్తేనే నేను 2012లో ఆ పార్టీలో చేరడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ వెళ్ళటం మానేసి 2019 ఎలక్షన్ ముందు పాల్దోసిన్ అనే ఎమ్మెల్సీ గారు పసలకొండ విప్పరాతను నాకు డైరెక్ట్గా లోకేష్ గారు ఫోన్ చేశారు, మీతో మాట్లాడించమన్నారంటే నాకు ఆ అభిప్రాయం లేదు, ఏ పార్టీలోకి రాదలుచుకోలేదని చెప్పాను. వారిద్దరినీ కూడా అడగచ్చు. అలాగే వారిలో ఒకరు మాగంటి బాబుకి మంచి మిత్రులు. ఆయన మాట అంటే వస్తారంటే ఆయన 4 సార్లు చేస్తే అయిష్టంగా ఉన్న నన్ను పిలిచి మా పార్టీలోకి రమ్మని మాట్లాడింది 30 గంట మాట్లాడింది లోకేష్, ఆయన దగ్గర ఉన్న సాంబశివరావు పిఏ, మాగంటి బాబు గారు, నేను. నా అంతటా నేను వచ్చి మీ పార్టీలో చేరతా అని పీఆర్పీకి అడగలా, అలాగే టీడీపీని అడగలా. ఏదో టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ జనసేన అదే టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా బొలిశెట్టి శ్రీని గారికి కష్టపడ్డావరే. ఎలక్షన్ ముందే బొలిశెట్టి శ్రీనికి మద్దతు తెలపండి, ఆయనకే టికెట్ వస్తుందని నా ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మాకు బొలిశెట్టి శ్రీనికి 45 సంవత్సరాల నుంచి సాన్నిధ్యం ఉంది. వారు టీడీపీలో చైర్మన్గా పోటీ చేసిన, నేను
వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మేము మాట్లాడుకునేవాళ్ళు. 2015లో వాళ్ళ ఫాదర్ పోతే నేను పలకరిస్తాకి వెళ్ళాను. మా సంబంధాలు అటువంటి. మా మదర్ పోతే వాడు కూడా బెరియల్ గ్రౌండ్కి రావడం జరిగింది. మరి వీళ్ళు ఏదేదో మాడుతున్నారు. నా దగ్గరికి నాకున్న మిత్రులు కానీ, ఫాలోవర్స్ కానీ, నాకుండే అభిమానులు కానీ నియోజకవర్గంలోంచి ఎవరు వచ్చినా నేను ఆయనకు ఫోన్ చేసి, శ్రీను గారు ఇలా పలానా ఆయన వచ్చాడు మంచోడు ఎలక్షన్లో, నేను వీళ్ళందరికీ ఫోన్ చేసుకుని సపోర్ట్ చేయమన్నాను. అలాగే కొంతమంది వైసీపీ నాయకులు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. అలాంటి వారు ఇక్కడ ఓడిపోతారు కానండి, పైన వచ్చేస్తే నేను బయటపడినాను కొంతమంది కూడా హామీ ఇచ్చారు నాకు. అలాంటి వాళ్ళు ఏమన్నా పని కావాలని చెప్పినా ఆయన దృష్టిలో పెడతాం. ఆయన లేకపోతే పిఎల్ ఉన్నారు బాలాజీ అని, తిరుపతి లెటర్లకో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లకో లేకపోతే ఫ్యాక్షన్ దానికో దాంట్లో అప్లికేషన్లు ఇప్పిస్తాం. అవి వాళ్ళ ఆఫీస్ నుంచి జరుగుద్ది. నా దగ్గర ఆఫీస్ కానీ ఒక గుమస్తా కానీ పిఏ కానీ నా దగ్గర ఉండరు. నేను ఒక పోస్ట్ మ్యాన్ లాంటి. నాకు ఏదన్నా పైనుంచి కింద నుంచి ఎవరన్నా వచ్చి అడిగితే ఆయనకి చెప్పడమే జరుగుద్ది. న్యాయం అయితే చిన్నోళ్ళు అయితే చేస్తారు. అంతేగాని అధికారులకు ఫోన్ చేయటం, నేను ఏదో ఓకం విషయం నాకు తెలుసు. నాకెందుకు చెప్పవు, నాకెందుకు కనపడు. అతను ఆటలు సాక్క ఇప్పుడేదో మెట్టు పైకి ఎక్కుతున్నాడు ఎమ్మెల్యే అని ఒక మీడియా వాళ్ళు ఏదేదో రాశారు. దాన్ని ఇష్టపడలేక బురద జల్లుదామనే ఉద్దేశంలో అతను వేసే మాటలకి మీరు ప్రజలను మబ్బు పెడతామని నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు ఏంటో, ఆ ప్రాంత జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఏంటో అలాగే టౌన్లో వాళ్ళు ఏంటో ఇవన్నీ తెలుసు. అలాగే నేనేంటో ₹1 కరప్షన్ చేస్తున్నాను. కానీ ఏదో మా అబ్బాయి ఏదో షాడో అంటే నేనే కొడిసొచ్చానని వాడు ఎలాగ పోయాడు. ఇప్పుడు అదే విషయం ఇతను మాట్లాడిస్తున్నాడు. మాకు డబ్బులు అవసరంలా, డబ్బులే కావాలంటే 2019లో టీడీపీగా రాను, వైసీపీకి సింపతి ఉందని తెలుసు. కానీ ఇక్కడ టికెట్ ఇచ్చిన మనిషి కరెక్ట్ కాదని చెప్పి నేను మానేశాను. డబ్బుల గురించి ఈ 40 సంవత్సరాల్లో ఏ పదవి వచ్చినా నేను అటువంటి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు చూస్తున్నారు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు సొంతంగా డబ్బు సంపాదించినాడా, జేబులో డబ్బు ఖర్చు పెడుతున్నాడా. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. జగజ్జీవన్ ఎస్సీ సామాజిక వర్గం, బొడ్డు సాయి గారు బీసీ సామాజిక వర్గం, అలాగే ప్రసాద్ గారు బీసీ సామాజిక అందరూ ఉన్నారు. వ్యక్తిగత ఇమేజ్ జోలికి వెళ్తే చాలా దూరం వెళ్తాను. నేను ఆల్రెడీ ఎలక్షన్లో నడవలేని పొజిషన్లో ఉన్నా సరే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అరాచక వాళ్ళ చేతిలోంచి బయటికి లాగాలనే చాలా ప్రయత్నం చేశా. కౌంటింగ్ అయిన 3వ రోజునే నేను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. సంవత్సరం రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎవరిని డిమాండ్ చేయను, ఎవరిని బ్లాక్మెయిల్ చేయను. ధర్మం ఎటు ఉంటే అటు ఉంటాను. అది పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నేనంటూ ఒక పార్టీలోకి వెళ్తే మా సామాజిక వర్గంగా కాకుండా అన్ని సామాజిక వర్గంలోంచి నా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడున్న కొంతమంది నాయకులు పార్టీలు ఒక పదవి ఇస్తే పార్టీలో ఉన్నవాళ్లే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడు లేడు. ఆ ఉడుగుమోతనం మనుషులు జిల్లా పేషెంట్ దగ్గరికి పిలిపించి అలా పెట్టకండి ఇలా పెట్టకండి అని చెప్పడం ఇవన్నీ బయటకు వస్తాయి. పేర్లుతో సహా చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కోసారి ఒకళ్ళకి రాజకీయం చేతికి వస్తుంది, అధికారం చేతికి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి సాయం చేయగలుగుతున్నారు. ఆ సాయం చేసే ప్రతి వారు వెనకాల కొంతమంది మంచి హృదయం ఉన్న వాళ్ళు ఉంటారు, కూడా కొంతమంది నచ్చని వాళ్ళు ఉన్నా వారు ఎన్ని తిరగరు. అలాంటి దాంట్లో ఒకడు బొలిశెట్టి శ్రీను. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలు, 53, 54 గ్రామాలు
35 వార్డుల్లో కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి అనేక మంది పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా, వ్యతిరేక పార్టీలో ఉన్నవాళ్ళు కూడా శ్రీను గారు అడ్మినిస్ట్రేషన్ బాగుంది, ఆయన పరిపాలన బాగుంది అని చెప్పడం జరిగింది. నన్ను ఎవరో ఒక అతను అడిగాడు, వైసీపీ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రాయించినారు ఏంటి శ్రీను గారు? తప్పుడది. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది, అంతేగాని మన జేబుల్లో ఇచ్చేది కాదు. ఒకసారి ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, చైర్మన్ అయినా, ఎవరైనా సరే అధికారం వచ్చేవరకే, అధికారం వచ్చాక అందరూ ప్రజలే, అందరికీ సీఎం ఒకడే, అందరికీ డిప్యూటీ సీఎం ఒకటే, అందరికీ ఎమ్మెల్యే ఎంపీ ఒకటే, అందరినీ పరిపాలించాలి. ఈ పార్టీ వాళ్ళకే నాయకత్వం ఉండాలనే మనస్తత్వం ఉండకూడదు. ఎవరిని చెప్పినా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే, మీకు నమస్కారం చేసి ఇది చూపెడతాను. మీడియా అయిపోయిన తర్వాత, సమయం అయిపోయాక ఆన్ రికార్డ్గా వారు పెట్టింది నాకు వచ్చింది చూపిస్తాను. అందులో 100కి 49% కాదు, 20% నిజమన్న నేను బలన్మన్నాను కూడా సిద్ధం. రాయించినోడు ఎవడో, రాసినోడు ఎవడో, దమ్ముంటే దానికి రండి, నిజం చెప్పండి. నిజమే నిలబడుతుంది ఎప్పటికైనా. ఏదో పనికిమాలిన మాటలు, బోగస్ మాటలు ఏదో మీడియాలో రాయించేస్తే ప్రజల నమ్మరు. సాక్షి న్యూసు, సాక్షి పేపరు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎలక్షన్ ముందు ఏదైతే చేసేసి వాళ్ళకున్న నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ మనమే నెగ్గేస్తాం, వైజాగ్లో 11వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఏదేదో గ్రౌండ్ క్లీన్ చేస్తున్నారు అంటే కొంతమంది వారి నాయకులు, కార్యకర్తలే నూజివీడు ఒకటి, సత్తెనపల్లిలో ఒకటి పందాలు వేసి కోట్ల మీద బతుకు తెరువు లేక సూసైడ్ చేసుకున్న ఆ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. అటువంటి బోగస్ టీవీలు ఇప్పుడు ఆ పేపరు జగన్నాథపురంలో 76 ప్రింట్లు వెళ్ళి అంట. బోగస్ పాపులర్ చేస్తే ఇది వేస్తే అదే పరిస్థితి అందరికీ వస్తుంది. మంచిని గౌరవించండి, మంచి న్యూస్ పబ్లిక్కి తెలియజేయండి. ఎవరో ప్రలోభాలు పెడితే అది రాస్తే బాగుండదు. ఎంతో బాగుందంటే మేమేమి చేయలేకపోయినా ప్రజల్లో ఈడేంటి పెచ్చగా పెడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగేది ఏంటి, అతను చేసేది ఏంటి అన్న. నెక్స్ట్ మట్టి మాఫియా. ఎవడు మాఫియా? మాఫియా మట్టి దందా అంటే ఏంటి? ఇప్పుడు చెరువుల్లో మట్టి చేలలో తోలుకొచ్చని గవర్నమెంట్ జీవో వచ్చేసింది. మాఫియా అంటే ఒక నాయకుడు కొట్టి సత్యాన అలాంటివి చేసేవాడు, కోరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగా అతను దండగర్లో 2 తాళ్ళు లోతో ఒక 20 మీటర్లో తవ్వేసి, ఇక మీరు కూడా కావాలితే అప్పుడు సర్పంచ్ టీడీపీ అనుకుంటా 2 రోడ్లు వేసుకున్నా అంట. ఆ 20 మీటర్లు తవ్వి తాడేపల్లిగూడెంలో వాళ్ళోళ్ళ చేత రోడ్లు వేయించాయంట. క్వారీ సేనరైజ్ కూడా కట్టకుండా. అది దందా. ఇప్పుడు జరిగేది ఏంటి? టీడీపీ వాళ్ళు ఉన్నారు, కొత్తూరు, ఆరుగోళ్ళు కొన్ని ప్రాంతాల్లో, అలా కొంచెంపల్లి చెన్నైళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా వ్యాపారస్తులు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి రైతు పూడిగా ఒకడు అడుగుతాడు. సామాన్యుడు 200 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే మెరకేసుకుంటాకి తోలుకుంటాడు. ఈ పర్మిషన్లు అయ్యి ఒకసారి ఇస్తారు, ఒకసారి అక్కర్లేదు. అది మట్టి దందా. అడెవడో లారీ ఆపి ఎంత జరుగుతుంది, అది తినేశారా బాబు వైసీపీ వాళ్ళు. ఇక్కడ టీడీపీ జనసేన కాదు దందాకి ఇచ్చేది. సామాన్య వ్యాపారస్తులు, చిన్న రైతులు, టౌన్లో పట్టణంలో కట్టుకునే 100 గజాలు 200 గజాలు ఇల్లోళ్ళు అది పూడ్చుకుంటా కామన్. అది ప్రతిదీ రూల్లో జరగదు. రేషన్ బియ్యం అని ఏదో అన్నారంట. రేషన్ బియ్యం ఎప్పటి నుంచి జరిగింది? డిప్యూటీ సీఎం గారు దాన్ని అరికట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దాన్ని ఎంతవరకు లాగాలో అంతవరకు లాగుతారు. ఇప్పుడు అతని టైంలో గంజాయి ఇంకేదేదో అరికడతా అన్నాడు. అరికట్టినట్టయితే మన రోడ్లు అంటే మన హైవే మీద రోజు ఏదో టైంలో
500 కేజీలు గంజాయి, 300 కేజీలు గంజాయి, అదే జరుగుతున్నాయి. ఇవన్నీ పనికిరాని మాటలు. ఇడొకడు కొత్త పిచ్చోడు ఒకడు తయారయ్యాడు గుడన్న, డ్యామ్ వచ్చేస్తాం ఇచ్చేస్తాం. దీని అంతటికీ ఏంటంటే మొన్న జగన్ మాట్లాడాడు, స్థానిక సంస్థల్లో ఏది ఎనానమస్ అవ్వకూడదు, ఏదొచ్చినా పోటీ ఉండాలి, గెలిపోవటం తర్వాత. కానీ ఎవరు లేకపోతే ఎస్సీలనే పెట్టాడు. అంటే అతను కూడా విషాదమైంది ఏంటంటే మనకి ఎస్సీలే అండగా ఉన్నారనేది అభిప్రాయంలో ఉన్నాడు. అంటే ఓసీలు బీసీలు అతను వెనకాల లేరని ఆయనే చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఎస్సీలు కూడా ఇతను 2024లో ఈయన జిల్లా కమిటీలో ఏదో సభ్యుడు, కొన్ని ఆర్గనైజేషన్ చేశాడు. ఇలాంటి పెద్ద నాయకులు కూడా ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఎస్సీలో కూడా ఆ 39%లో కూడా తగ్గిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు 2021లో స్థానిక ఎలక్షన్లో మేము దాన్ని పోటీ చేయట్లేదని చెప్పారు. కానీ అతను పోటీ చేయండి, ఎస్సీలన్నా పెట్టిన ఈ 175 50% పెరిగితే అతను తప్పితే కతివా అందరినీ ఎస్సీలు ఎమ్మెల్యేలు ఇచ్చేమనండి. ఆ సామాజిక వర్గం గట్టోళ్ళే ఇవ్వమనండి. అందులో కూడా బలవంతులు ఉన్నారు. ఎందుకు వీళ్ళు రాయలసీమలో ఇవ్వచ్చు, ఉత్తరాంధ్రలో ఇవ్వచ్చు, కోస్తా జిల్లాల్లో ఇవ్వచ్చు. ఇవన్నీ అసలు అతను తెలిసిపోయింది కూటమి ఉండగా మన వల్ల ఏమీ కాదని. ఇక్కడ ఏదో బురద జల్లి కార్యక్రమం. నీకు దమ్ముంటే ఇప్పుడున్న ఇన్ఛార్జికి గతంలో జరిగిన అవినీతిని మీ హైకమాండ్ జగన్ దగ్గర పెట్టి తిరిగి ఇప్పించేస్తే మీరు రోడ్డు మీద తిరగడానికి కూడా పనిచేస్తుంది. సామాన్యులు కూడా తిరిగే కార్యకర్తలు కూడా మీరు లోకల్లో ఏం జరుగుతుంది ఏంటనేది గ్రహించండి. మీరు ఆ పార్టీలోనే ఉండండి, ఆ పార్టీలోనే మీకేం కావాలో ప్రజల్లో ఏం జరుగుతుందో అది. అవినీతి నాయకుడి చేస్తే దందా, సామాన్యులు ఇతివృత్తి అంటారు. అని మీరు దందా అంటే సామాన్యులు చంపేస్తారా మీరు? అటువంటి కల్పన చేయకుండా నిజాలు నిర్భయంగా, ఇప్పుడు నేను తప్పు చేస్తే మీరందరూ రాసేయండి, పలానా తోటగోపి ఇచ్చేసాడని. నేను చెప్తున్నాను అదే షాడో ఎమ్మెల్యే కొడుకని. నేను కానీ మా అబ్బాయి కానీ రాజకీయం అక్కర్లేదు. అవినీతిగా ₹1 చూపించమనండి వెళ్ళి. ఏదేదో ఎవడో వాగాడు, ఎవడో చేసాడు. ఇటువంటి ప్రజల్లో ప్రలోభ పెడితే ఆ మీడియా అసలు ఓనర్ దగ్గర కూడా ఈ సబ్జెక్ట్ తీసుకెళ్తాను నేను. ఎవరు చెప్పారు, ఎలా వేశారు, ఏంటిదని అది ఆలోచించుకోండి. ప్రజలు ఏ ఆలోచనలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా, మనం రాసేది ఏంటి, ఇవన్నీ కాదు. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో కూటమిలో ఉన్న పార్టీలకి అవి గౌరవాలు ఇస్తూ ఉన్నాయి. ఆ నాయకుడిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలాగేమైనా ఉంటే అవి సరి చేసుకోండి. అంతేగాని వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, ఎమ్మెల్యే మీద బురద జల్లాలి. నేను ఎమ్మెల్యేలు కలవడమే 3 నెలలకో 2 నెలలకో ఒకసారి కలుస్తా. ఏమన్నా తప్పనిసరి పరిస్థితి అయితే ఎవరన్నా నాకు మిత్రులుగా ఉన్నవాళ్ళు వచ్చి పలానా పని చెప్పండి అంటే చెప్తా. లేదు ఆయన లేకపోతే అక్కడున్న పిఎల్కే ఎవరికో చెప్పి బాబు ఈ పని అంటే హాస్పిటల్కి ఫోన్ చేయాలని సూపరింటెండెంట్ అడగండి. నేను ఎప్పుడు చేయను. ఆ బాలాజీయో సత్య వాళ్ళు చెప్పి పలానా వాళ్ళు ఉత్తరాలు చూడమని చెప్తా. అంతేగాని ఇది మసిపూసి మారేడుకాయ చేసి వాస్తవాల్ని పక్కన పెట్టి తాడేపల్లిగూడెం ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.